నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? మణికంఠ సార్. మణికంఠ సార్ చెప్పండి. మణికంఠ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, ప్రచారాలు చూస్తున్నాము. ఎవరికి వారు ఇష్టం ఉన్నట్టు ప్రచారాలు జరుపుకుంటూనే ఉన్నారు. గెలుపు మాదంటే మాది. సరే, ఈసారి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో మీ ఓటు ద్వారా ఉంది. ఈ 2019లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరు వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది అనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్? అంటే గత పార్టీ పెట్టిన తర్వాత గత 5 ఏళ్ళుగా ప్రజల్లో ఉన్నారు. దాంతో పాటు ఏదైతే టీడీపీకి సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఆయన ఆ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలని వాళ్ళకి దగ్గరగా చూపించి వాటి మీద వాళ్ళకి ఒక అవగాహన కల్పించి, ఇప్పుడు ఉద్దానం కానివ్వండి, మన ఆక్వా పార్క్ కానీ, తుండూరు బాధితులు కానీ, ఇటువంటి వాళ్ళ మీద కొంచెం ఆయన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కారానికి కొద్దిగా కృషి చేశాడు. దట్టు ఆయన సంపాదించాలన్న లక్ష్యం లేకుండా పార్టీ పెట్టాడు. ఎందుకంటే అతను ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే సరిపోద్ది, లేదంటే కొన్ని యాడ్లు చేసుకుంటే సరిపోద్ది. అటువంటిప్పుడు కోట్లు అర్జించే సమయంలో దాన్ని తృణప్రాయంగా వదిలేసుకొని ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకి మన ఈ వచ్చే 25 సంవత్సరాలు కూడా ప్రజాసేవలో జీవితం గడపాలన్న దృఢ సంకల్పంతో ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టి పోరాటం చేస్తున్నాడు. సో ఆయనకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఆయన మేనిఫెస్టో కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కులమత ప్రస్తావన లేని ప్రభుత్వం కావాలి, అన్ని మతాలకి సంబంధించి ఒకే హాస్టల్ పెడతాను, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, కుల ప్రాతిపదికన కానీ, మత ప్రాతిపదికన కానీ విడదీయకుండా అందరినీ కలిపే ఆలోచనతో నేను ఉన్నానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య ఇచ్చి, దాంతోపాటు ఇప్పుడు ఎవరైనా పథకం పెడితే కాంగ్రెస్ వస్తే రాజీవ్ గాంధీ పథకం, తెలుగుదేశం వస్తే ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. అలా కాకుండా ఇదే జిల్లాలో గన్నవరంకి సంబంధించిన ఆ మహిళ డొక్కా సీతమ్మ గారు మహాతల్లి, ఆవిడ ఎవరైనా సరే భోజనం పెట్టి పంపించేది. అటువంటి ఆవిడ పేరు తీసి డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరుతో అందరికీ కూడా ఉచితంగా వసతి సదుపాయం కల్పించి ఉచిత విద్య ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇటువంటి అవగాహనతో కూడుకున్న అందరినీ కలుపుకోవాలని, ఒక వర్గానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ కుమ్ము కాయకుండా అందరినీ సమానంగా చూడాలని దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ రావాలంటున్నారు, దానికి ఎందుకు రావాలని మీరు చెప్తున్నారు. మరి 5 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నాడు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఎలా కనబడింది? మీరు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలు. నేను చూసిన దాని ప్రకారం అయితే అవినీతి అక్రమాలు బోల్డ్ ఉన్నాయి. లోటు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రానికి కేవలం పోలవరం ప్రాజెక్టు సందర్శనకి సంబంధించి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అలాగే కొన్ని నాటికి ఎస్టిమేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు ఇస్తున్నా కానీ దాన్ని ఇతను చేతిలోకి తీసుకొని ఎస్టిమేట్లు పెంచుకుంటూ ఆ భారాన్ని ప్రజల మీద మోపుకుంటూ వచ్చారు. తద్వారా కేంద్రానికి రాష్ట్రానికి సత్సంబంధాలు తెగిపోవడం, వాళ్ళ నిధులు ఇవ్వకుండా ఉండడం, కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఇతను స్టిక్కర్ వేసుకొని ఇతనిదేదో రాష్ట్ర బడ్జెట్లో దాన్ని శాంక్షన్ చేసినట్టుగా చూపించడం అది కరెక్ట్ కాదు సార్. సో ఇతను పెట్టింది ఏమన్నా, చేసింది ఏమన్నా ఉందంటే అభివృద్ధి సంక్షేమం అన్న పదం తీసేసి అవినీతి అక్రమాల పదం అని చెప్పుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అంత నచ్చలేదు మీకు అయితే? ఓకే సార్, మరి జగన్ కూడా ఒకసారి అవకాశం అడుగుతున్నాడు. 2019లో నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నేను 2014 నుంచి నేను ప్రజల మధ్యనే ఉన్నాను అంటున్నాడు. మరి జగన్ కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా ప్రజలు? జగన్కి అవకాశం ఇవ్వాలంటే ప్రతిపక్షం చేయాల్సిన విధుల్ని జగన్మోహన్ రెడ్డి చేయడంలో విఫలమయ్యాడు. ఎన్ని బడ్జెట్ సెషన్స్లో, ఎన్ని అసెంబ్లీ సెషన్స్లో ఆయన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశాడు, ఎన్ని రోజులు అసెంబ్లీ సెషన్స్కి ఆయన అటెండ్ అయ్యాడు, అవి చూసుకోవాలి. పోరాటం ఏం చేశాడు? జనం మధ్యలో నేనేదో ర్యాలీ చేసుకుంటాను, జనం మధ్యలో బహిరంగ సభ పెట్టుకుంటానంటే జనం మధ్యలో నుంచి ఉంటే నేనెందుకు అనుకున్నారు? రాష్ట్రంలో ఉన్న సమస్యలు అసెంబ్లీలో ఎత్తి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సమస్యల్ని సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా పరిష్కారం చేసి అభివృద్ధి పదవులు నడిపించాల్సిన బాధ్యత నీకు కీలకమే, ప్రభుత్వానికి కీలకమే. ఆ విధులు నిర్వర్తించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు సార్. అందుకనే మీరు జగన్మోహన్ రెడ్డిని మీరు ఇష్టపడతలేరు. రైట్ సార్, ఈ రాజమండ్రి నియోజకవర్గ ఓటర్గా చెప్పండి, ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాలు రాజమండ్రి డెవలప్మెంట్? ఏముంది సార్ డెవలప్మెంట్? ఏం కనబడతలేదు. ఏం కనబడలేదు సార్. పుష్కరాల నిధులు వచ్చినాయి, ఎక్కడ చేశారు డెవలప్మెంట్? ఏ పనులు చేశారు? ఎస్టిమేట్లు ఎక్కడున్నాయి? ఏది క్వాలిటీ కంట్రోల్ ఎస్యూట్ చేసిన పని ఏది జరిగింది? ఏమి కనబడలేదు. రైట్ సార్, మరి ఈసారి రాజమండ్రి నుంచి ఎవరు ఎమ్మెల్యేగా చేద్దామనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనే దృఢ సంకల్పం అయితే మాలో ఉంది సార్. ఇక్కడ ఎమ్మెల్యే కంటే ఇంక పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఆయన ఎదగాలంటే ఇక్కడ లోకల్ని కూడా వాళ్ళని గెలిపించుకోవాలి కదా, అదే ఉద్దేశంతో. గత పాలకులు ఏం చేయలేదు. గత పాలకులు అంటే సార్ బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన ఆగుల సత్యనారాయణ గారు ఆయన అభివృద్ధితో పాటు అవినీతి అక్రమాలు జరగకుండా కొన్నాటిని అడ్డుకున్నాడు. ఏదైతే రాజమండ్రి ప్రాంతంలో ముంపు ప్రాంతాలు ఏదైతే వర్షం వస్తే మునిగిపోతున్నాయో
ఆ ప్రాంతంలో పుష్కరాల్లో వచ్చే నిధుల్ని ఆదరాబాదరా ఖర్చు పెట్టకుండా క్వాలిటీగా చేయాలన్న దృఢ సంకల్పంతో ఆయన కొన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షణ చేయించాడు. ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తాడో, చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే బాగుంటుందో అనేది. ఇంకొకటి, ఆయన రాజమండ్రి విద్యానిధి పేరిట చాలామంది విద్యార్థులకి చాలా సహాయం చేశాడు, కులమత ప్రాతిపదికన లేకుండా. ఆయన ఎంపీగా గెలాలనుకుని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాజమండ్రిలో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలని కోరుకుంటున్నాం. ఫైనల్ నో డౌట్స్. హాయ్ సార్, నమస్తే సార్, మీ పేరేం పేరు? నా పేరు బషీర్ అండి, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా. ఓకే బషీర్ గారు, చెప్పండి. ఎలక్షన్స్ వచ్చాయి, 2019 ప్రచారాలు చూస్తున్నారు. కొద్ది రోజులు సమయం ఉంది. ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో నిర్ణయించేది మీరే. ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరైతే బాగుంటుంది? నేనైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే స్టేట్ బాగుంటుందని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, నేను ఓటేయడం 3వ సారి అండి. ఇది 2 సార్లు ఓటేసాను, కానీ ఏ విధమైన పరిపాలన కానీ, సరైన వసతులు కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ ఏమీ జరిగినట్టు నాకైతే కనబడలేదు. అలాగని చెప్పి జనసేనకి ఓటేస్తే అభివృద్ధి కనబడతాయని చెప్పి నా ఆలోచన. అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే ఆయనకు ఓట్లు వేసి నెగ్గించడం వల్ల ఆయన గత మాసంలో 56 సీట్లు ఎన్నో వచ్చినాయి. కానీ అతనేమో ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఆయన ఊర్లంట ప్రజా పోరాట యాత్రని, ఏ పాదయాత్ర అని చెప్పి తిరుగుతూ ఉండడమే సరిపోయింది తప్ప ప్రజా సమస్యలు అసెంబ్లీలో వినిపించడం కానీ అలాంటి వాటిలో విఫలం చెందారు ఆయన. కాబట్టి ఈ 2 పార్టీలను పక్కన పెట్టి ఈ ట్రిప్పు జనసేన పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే ఆయన మార్పు తీసుకొస్తారని చెప్పి మా యువత అంతా భావిస్తుంది. అందరూ కూడా ఆయన సపోర్ట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. సరేనండి, మీ పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రం బాగుంటుంది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది అనుకుంటున్నారా మీరు? రాష్ట్రం ముందంజలో వెళ్తుంది అనుకుంటున్నారా మీరు? అవుతుంది సార్. ఎందుకంటే అండి ఆయనకి చాలామంది అనుభవం లేదు అంటున్నారండి. చాలామంది రాజకీయ నాయకులు అంటున్నారు, పబ్లిక్ కూడా అంటున్నారండి. అనుభవం అన్నది ఎలా వస్తుంది సార్? మనం ఒకసారి అవకాశం ఇస్తే ఆయన ఏం చేయగలడా చేయలేడా అన్నది అనుభవం తెలుస్తుంది సార్. ఇదేమీ స్కూల్ కాదు కదా సార్. స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ అయ్యి ముందు నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వు, టెస్ట్ పాస్ అవ్వు, అప్పుడు నీకు అనుభవం వస్తుంది అని చెప్పడానికి లేదు కదండి. ఎవరైనా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఒకప్పుడు ఇలాగ వచ్చిన వ్యక్తే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగ వచ్చిన వ్యక్తి. అంతేగాని పుట్టుకతోనే ఎవరికి కూడా అనుభవం అన్నది రాదండి. ఎవరు కూడా పుట్టుకతోనే సీఎంలు అయిపోరండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక స్టేట్ బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే సార్ ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు నా మీద 31 కేసులు ఉన్నాయని చెప్పి అంగీకరించి ఆయన అఫిడవిట్ ఇచ్చారండి. ఆయన దాంతోనే తెలిసిపోతుంది కదా సార్ ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆయన కూడా అప్డేట్ ఇచ్చారండి. ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే 38 లక్షలు 48 లక్షలు నాకు ఇంకా అప్పులు ఉన్నాయని చెప్పి ఇచ్చారు, కానీ సొంత ప్రాపర్టీస్ ఉన్నాయని కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు అయితే లేవండి. ఆయన వాళ్ళలోనే అంత పెద్ద స్టార్డమ్ వదులుకొని, అంత పవర్ స్టార్, అంత రేంజ్ వదులుకొని, ఆయన లగ్జరీ లైఫ్ వదులుకొని పబ్లిక్ ఏదో సేవ చేయాలండి. నేను నా తర్వాత నా కొడుకు తర్వాత ఆడుకొడుకు రాజకీయాలు పాలించాలనేది అయితే రాలేదండి అతను. నేను గమనించిన దాని ప్రకారం అయితేనండి ఆయన సిద్ధాంతాలు అయితే ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మనస్తత్వం అయితే ఏంటి, ఇవన్నీ కూడానండి. ఆయన ఇవాళ రోజున రేంజ్ రోవరు, బెంజ్ కార్లు, ఆడి కార్లు అలాంటి రాయల్టీ లైఫ్ వదులుకొని ఆయన 25 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఇద్దాం అనేసి రాజకీయాల్లో మార్పు తీసుకొద్దామని చెప్పి ఆయన వచ్చారండి. కాబట్టి అటువంటి వ్యక్తికి మనందరూ సపోర్ట్ చేసి ఒకసారి అవకాశం ఇస్తే ఆయన పరిపాలన ఎలా ఉందో కూడా చూద్దామండి. ఏ నాయకుడు కూడా, ఏ పార్టీ కూడా ఇప్పుడు దాకాని ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ అన్న కాన్సెప్ట్ ఎవ్వరు తేలేదండి. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం తెచ్చాడండి. అలా తేవడానికి కూడా చాలామంది గట్స్ ఉండాలండి. ఆ గట్స్ ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నా భావన అండి. సరే, ఇంత సీనియర్ ఉన్న ముఖ్యమంత్రి చేయలేదు అంటున్నారు కదా, కొత్తగా వచ్చే పవన్ కళ్యాణ్ చేసే అవకాశం కనబడుతుందా? మరి కనబడుతుంది సార్. ఎందుకంటే అండి మనకి రాష్ట్ర బడ్జెట్ అన్నది ఎంత ఉందన్నది అయితే నాకు తెలియదండి. కాకపోతే ఈ రాష్ట్ర బడ్జెట్ అన్నది ప్రతిదీ కూడా నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతుందండి. ఈ నాయకుల జేబుల్లోకి అవినీతి రూపంలో వెళ్ళిపోవడం వల్ల మనకి ఏ విధమైన కార్యక్రమాలు సరిగ్గా జరగట్లేదండి ప్రజలకి. అయితే ఈయన అవినీతి రహిత పాలన అందిస్తానంటున్నాడు కాబట్టి అండి ప్రతి రూపాయి కూడా ప్రజలకు చేరువయ్యేలాగా, ప్రజా సంక్షేమానికి చేరువయ్యేలాగా ఈయన చేస్తాడు. కాబట్టి చేయగలిగే సత్తాయితంలో ఉందండి. నమ్మకం ఉంది మీకు? నమ్మకం ఉందండి. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. మార్పు జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. మీ మద్దతు ఎవరికి ఇస్తారు ఈసారి? నా మద్దతు అయితే జనసేన పార్టీకి. ఇక్కడ రాజమండ్రిలో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? రాజమండ్రిలో ఎమ్మెల్యే క్యాండిడేట్కి ప్లస్ ఎంపీ క్యాండిడేట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను జనసేన పార్టీ ఇద్దరికీనండి. గ్లాసే సార్, ఓట్ ఫర్ గ్లాస్, అంతే సార్, నో డౌట్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.